అందరికీ నమస్తే అండి. అంబటి రాయుడు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు. ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచ్లు, వన్డేలు, టీ20లు చాలా ఆడాడు. ఆయనకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ అవసరం. బహుశా ఆయన ఏజ్ 38, 39 ఉండొచ్చు. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడు. మంచిదే. కాకపోతే ఖచ్చితంగా ఆయనకు కౌన్సిలింగ్ అయితే ఉండాలి. ఎందుకంటే పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ తీసుకోవడం, పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెట్టడం, అంటే తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు, తొందరపాటు అడుగులు పడుతున్నాయి. సో ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఆయన ఎవరో వెనక నుంచి తంతున్నట్టు, ఎవరో వెనక నుంచి నువ్వు వెళ్ళరా బాబు నేను చూసుకుంటాను పుష్ చేస్తున్నట్టు ఆయన అన్నీ తొందరపాటు చకచక తీసుకుంటున్నాడు. బహుశా ఆయన రాజకీయంగా అడుగులు వేయాలి అంటే, లేదా భవిష్యత్తులో ఏ అడుగులు వేయాలన్నా ఒకటికి 2 సార్లు ఆలోచించి కౌన్సిలింగ్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని, లేదా నా మాటలనే కౌన్సిలింగ్గా భావించైనా సరే నిర్ణయం తీసుకుంటే మంచిది. లేకపోతే మాత్రం ఆయన వయసు 38, 39. బహుశా ఆయన నిజంగా రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే మరో 35 ఏళ్ళు, మినిమం 3 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఆయన ఉండగలడు. ఎందుకంటే బాడీ కూడా ఫిట్గా ఉంటుంది, స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి బాడీ ఫిట్గా ఉంటుంది కాబట్టి, హెల్తీగా ఉంటాడు కాబట్టి ఈజీగా 3 దశాబ్దాలు రాజకీయాల్లో ఉండగలడు. 3 దశాబ్దాల పాటు రాజకీయం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు ఈ పిచ్చి పనులు? ఒకసారి వైసీపీలోకి రావడం ఏంటి, వైసీపీ పట్ల ప్రేమను చాటుకోవడం ఏంటి, మరోసారి వైసీపీకి రిజైన్ చేయడం ఏంటి, ఒకసారి ఆటగాడిన నేను ఇంకా క్రికెట్ను వదిలేస్తున్నానని చెప్పడం ఏంటి, మరోసారి క్రికెట్ ఆడడానికి దుబాయ్ వెళ్తున్నానని చెప్పడం ఏంటి, ఇంకోసారి క్రికెట్ ఆడడానికి దుబాయ్ వెళ్తున్నాను కాబట్టే వైసీపీ నుంచి బయటకు వచ్చానని చెప్పడం ఏంటి, ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారిని కలవడం ఏంటి, ఆ వెంటనే నా ఐడియాలజీ వైసీపీ ఐడియాలజీ కలవలేదు అని ఇవన్నీ చెప్పడం ఏంటి? అంటే ఇవన్నీ పొంతన కుదిరిందా లేదా, పొంతన ఉందా లేదా ఆలోచించండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన కరుడుగట్టిన ఫ్యాన్స్ అయినా సరే ఆలోచించండి. ఆయన ఎన్నో తేదీ అంటే ఇది మే 30, 2023. మీరు పక్కన స్క్రీన్ షాట్ చూడండి. మే 30వ తేదీ 2023 ఒక ట్వీట్ పెట్టారు ఆయన, ఒక ప్రెస్ నోట్. అందులో ఏం చెప్పారంటే, ఇట్ హ్యాస్ బీన్ అన్ ఎమోషనల్ నైట్ దట్ culminated in a special IPL win on that high one. I would like to announce my retirement from all forms of Indian cricket when I took up the cricket bat as a kid playing with a tennis ball at home. I didn't imagine the wonderful journey that would follow the 3 decades. అంటే ఆయన క్రికెట్ని వదిలేస్తున్నట్టుగా ప్రకటించాడు. మే 30వ తేదీ 2023 ఆయన క్రికెట్ని వదిలేస్తున్నట్టుగా ప్రకటించాడు కదా. ఆయన మాటలే అవి, ఇదేమి నేను తయారు చేసింది కాదు. కింద ఆయన ఏం చెప్పాడు, సీ యూ ఆన్ ద అదర్ సైడ్ అని పెట్టాడు. అంటే నాలో రెండో కోణాన్ని నేను చూపిస్తాను అని పెట్టాడు. అంటే ఆయనలో ఉన్న పొలిటికల్ ఆలోచనని ఆయన బయట పెట్టాడు. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే నాకు తెలిసి వైసీపీ పరిపాలన బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు బాగున్నాయి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన. సాక్షిలో వార్త వచ్చింది, ఆ క్లిప్పింగ్ కూడా పెడతాను నేను పక్కన. సో అంటే ఆయన ఒక ఆటగాడిగా ఎన్ని కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్ళుంటాడు ఆయన. సో ఆయన చేతుల నుంచి ఆయన పెట్టిన పోస్ట్ ఏంటి, నేను ఆటగాడిగా తప్పుకుంటున్నాను, నా రెండో కోణాన్ని అంటే రాజకీయాల్లో అడుగు పెడుతున్నాను ఇండైరెక్ట్గా చెప్పి వైసీపీ పట్ల తన ప్రేమను చాటుకొని వైసీపీ నాయకులతో చాలా చోట్ల తిరిగి, గుంటూరు జిల్లాలోను, గుంటూరులోను, మంగళగిరిలోను, పొన్నూరులోను చాలా చోట్ల వైసీపీ నాయకులతో కలిసి తిరిగి పర్యటనలు చేసి ఆడుదాం ఆంధ్ర అనే ఐడియా వైసీపీ పార్టీకి ఇచ్చి వాళ్ళ చేత ఆటల పోట్లు పెట్టించి వైసీపీలో చేరి చివరికి వైసీపీకి రిజైన్ చేశాడు. నేను ఇక్కడ వైసీపీకి రిజైన్ చేయడాన్ని తప్పు పట్టట్లా, ఆటగాడిగా ఆయన రిటైర్ అవ్వడాన్ని నేను తప్పు పట్టట్లా. నేను తప్పు పడుతున్నది ఏంటంటే, ఆయన వైసీపీకి రిజైన్ చేయడానికి ఒక 2 రోజుల తర్వాత వైసీపీకి రిజైన్ చేశాడు కదా. మీకు ఆయన ట్వీట్లోనే చూపిస్తా చూడండి. జస్ట్ ఆయన ట్విట్టర్ చూస్తే చాలు, వైసీపీకి రిజైన్ చేసినప్పుడు ఆయన ఏం పెట్టాడు, దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీవన్ దట్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు క్విట్ ద వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ స్టే అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఫ్రమ్ ఎ లిటిల్ వైల్. ఫర్దర్ యాక్షన్ విల్ బి కన్వేడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం, థ్యాంక్ యూ అని పెట్టాడు. కరెక్టే, అది నేను తప్పు పట్టట్లా. వైసీపీకి నేను రిజైన్ చేస్తున్నాను, త్వరలో చెప్తాను అది ఇదని చెప్పాడు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత అంబటి రాయుడు విల్ బి రిప్రజెంటింగ్ ద ముంబై ఇండియన్స్ ఫర్ ద అప్కమింగ్ IL T20 from January 20th in Dubai, which requires me to be a politically non-affiliated list
ప్లేయింగ్ ప్రొఫెషనల్ స్పోర్ట్, అంటే ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్ ఆడుతున్నాను కాబట్టి నేను ఏ పార్టీలో ఏ రాజకీయంగా ఉండకూడదు కాబట్టి నేను వైసీపీ నుంచి బయటకు వచ్చానని ఆయనే పెట్టాడు. వైసీపీ నుంచి రిజైన్ చేస్తానని పెట్టిన 2 రోజులకు నేను అలా ఆడడానికి వెళ్తున్నాను, అందుకే నేను వైసీపీ నుంచి తప్పుకున్నానని పెట్టాడు కదా. ఆ తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలిశాడు. పవన్ కళ్యాణ్ గారిని కలిసి బయటకు వచ్చి నాకు వైసీపీ ఐడియాలజీ నాకు మ్యాచ్ అవ్వలేదు, అందుకే నేను వైసీపీ నుంచి బయటకు వచ్చాను, నా ఐడియాలజీ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ మ్యాచ్ అయ్యాయి, మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాము అని చెప్పాడు. అంటే జనసేన పార్టీ వైపు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నట్టే లెక్క. అంటే దుబాయ్లో T20 ఆడడానికి జనసేన పార్టీలో ఉంటే ఒప్పుకుంటారా, వైసీపీలో ఉంటే ఒప్పుకోరా? అంటే ఇక్కడ ఆయన అబద్ధం చెప్తున్నాడు, ఆయన ఫేక్ పాలిటిక్స్ చేస్తున్నాడు, ఆయన డ్రామా పాలిటిక్స్ చేస్తున్నాడు, ఆయన దెబ్బ అయిపోతాడు, ఆయన మీద నమ్మకం కోల్పోతాడు, ఆయన మీద నమ్మకం ఏ పార్టీ వాళ్ళకి ఉండదు. వైసీపీ నుంచి బయటకు వచ్చినందుకు కారణం ఆయన చెప్పొచ్చుగా. ఆయన ఎందుకు బయటకు వచ్చాడో అందరికీ తెలుసు, లోకం మొత్తానికి తెలుసు. ఆయన బయటకు చెప్పలేకపోతున్నాడు. అలా చెప్తే ఆయనకు నష్టమని ఆయన భావిస్తున్నాడు. కానీ అలా చెప్తేనే ఆయనలో ఉన్న నిజాయితీ బయటకు వస్తుందన్న సంగతి ఆయనకు తెలియట్లా. ఆయన ఎందుకు వైసీపీకి బయటకు వచ్చాడు? వైసీపీ నుంచి అక్కడెక్కడో దుబాయ్లో ఆటలో ఈ T20 ఆడుతున్నాడని కాదు, నిజానికి ఆయనకు T20 ఆడాల్సిన అవసరం ఏంటి? ఆయనగా మే 30వ తేదీన నేను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పాడు. సో ఆయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న మాట వాస్తవం, రాజకీయాల్లోకి రావాలనుకున్న మాట వాస్తవం. రాజకీయాల్లో వైసీపీ నచ్చలేదు కాబట్టి మళ్ళీ అప్పటికప్పుడు షార్ట్గా ఆలోచించి T20 ఆడుకుంటాను, నాకెందుకు ఈ రాజకీయాలు అని ఆలోచించిన మాట వాస్తవం. మళ్ళీ తన మాట తను మార్చుకుని, తన ఆలోచన తను మార్చుకుని మళ్ళీ జనసేనలోకి వెళ్ళాలని అనుకున్న మాట వాస్తవం. అంటే వితిన్ కొన్ని రోజుల వ్యవధిలోనే తన నిర్ణయాలు మారిపోతున్నాయి, చకచకా మారిపోతున్నాయి. సో అందుకు అంబటి రాయుడు గారు షార్ట్ డెసిషన్స్ వలన ఆయన దెబ్బైపోయే అవకాశం ఉంది. ఫ్యూచర్లో ఆయన మాటను ఎవరు నమ్మే అవకాశం ఉండదు. ఆయన స్వచ్ఛమైన పొలిటీషియన్గా ఉండాలి అంటే నిబద్ధత, నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చాను అనేది స్వేచ్ఛగా చెప్పగలగాలి. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకున్నాను, ఇంక మళ్ళీ ఆడదలుచుకోలేదు అనే మాట మీద ఉండాలి. ఒకవేళ ఆడాలి అనుకుంటే రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేయాలి. అంతే తప్ప వైసీపీలోకి ఒకసారి వెళ్ళి మళ్ళీ వైసీపీ నుంచి బయటకు వచ్చి క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి మళ్ళీ క్రికెట్లోకి వెళ్ళి మళ్ళీ జనసేన పార్టీని కలిసి మళ్ళీ వైసీపీ మీద ఏదో వేరే కారణం చెప్పి, అంటే ఇవన్నీ కూడా డొంక తిరుగుడు వ్యవహారాలు ఎక్కువైపోయాయి. సో ఆయన్ను భవిష్యత్తులో ఎవరు నమ్మరు, అంటే నిలకడ కోల్పోతారు, స్థిరత్వం కోల్పోతారు. అంబటి రాయుడు ఎప్పుడేదో ఒకటి చేస్తుంటాడులే, ఆయన గురించి మనకెందుకులే అనేటట్టు వచ్చేస్తుంది అనమాట. అలా స్థిరత్వం కోల్పోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు, రాజకీయ ఉనికికి ప్రమాదం. సో ఇక్కడ ముంబై ఇండియన్స్ తరపున ఆయన దుబాయ్లో ఆడతారా లేదా అనేది అప్రస్తుతం. ఆడినా ఆడకపోయినా ఆయన రాజకీయంగా అడుగులు వేయాలి అనుకుంటే నిజంగా అదేదో జనసేన పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీ తరపున సేవ చేసుకోవచ్చు. వైసీపీలోకి వెళ్ళడానికి ముందు ఆయన జనంలో తిరిగాడు, అప్పుడే వైసీపీ ఐడియాలజీ మ్యాచ్ అవ్వట్లేదని చెప్పుకోవాల్సింది. ఇలా చాలా అంశాలు ఉన్నాయి. ముందే మాట్లాడుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత అటు ఇటు దాన్ని కవర్ చేసుకోవడానికి వచ్చిన తిప్పలు ఇవన్నీ. పాపం రాజకీయాల్లో పూర్తిగా మునగక ముందే, రాజకీయాల లోతు తెలియక ముందే ఎన్నో కవర్ చేసుకోవాల్సి వస్తుంది ఆయన. అందుకే బహుశా రాజకీయాల్లో పూర్తిగా మునిగేలోగానే ఆయన కౌన్సిలింగ్ సెషన్స్కి హాజరైతే మంచిది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.